తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సర్కార్ పనితీరుకు జై కొడుతున్నారా? విపక్ష ఎమ్మెల్యేలు ఎంపీల వ్యాఖ్యలు అధికార పార్టీ కలిసొస్తున్నాయా? వారి సొంత పార్టీలకు ఇబ్బందిగా మారుతున్నాయా? కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధమని పరోక్ష సంకేతాలు ఇస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఓవైపు ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మాత్రం సర్కార్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్రమ కట్టడాల్ని నిర్మూలించి వరదల బారి నుంచి ప్రజల్ని కాపాడడమే హైడ్రా ఉద్దేశమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. హైడ్రా తమ పేటెంట్ గా చెప్పుకుంటున్నారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాల నుంచి కాపాడేందుకు హైడ్రా అవసరమని, తమ నియోజకవర్గాల్లోనూ హైడ్రాను విస్తరించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే హైడ్రాను బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పేదల ఇల్లు కూల్చేందుకే హైడ్రా తెచ్చారని విమర్శలు కురిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో హైడ్రాను బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రంగా వాడుకుంది. కానీ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం హైడ్రాకు మద్దతుగా మాట్లాడటం ప్రభుత్వానికి కలిసొస్తోంది. అంబర్పేట నియోజకవర్గంలో హైడ్రా ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట పునర్నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు అంబర్పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా హాజరయ్యారు. ఓవైపు బీఆర్ఎస్ హైడ్రాను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంటే ఇంకోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హైడ్రా పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం హైడ్రాకు మద్దతు ప్రకటించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్ల చెరువును పునరుజ్జీవ ప్రాజెక్టుగా తీసుకున్న హైడ్రా కబ్జాలు తొలగించడమే కాకుండా సుందరీకరణ పనులు చేపట్టింది. ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా చర్యలను ప్రశంసించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం హైడ్రాకు సపోర్ట్ చేయడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. హైదరాబాద్ లో ఉన్న చెరువులు, నాలాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పడంతో హైడ్రాకు పరోక్షంగా మద్దతిచ్చినట్లయిందని హస్తం నేతలు అంటున్నారు. హైడ్రా విషయంలో పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతివ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అదనపు ఎనర్జీ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేయడంతో వారంతా అధికార పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా చెబుతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. మొదట్లో హైడ్రా తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ నేతలు భావించారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. కానీ బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు హైడ్రా చర్యల్ని స్వాగతించడంతో ఆయా పార్టీలు డిఫెన్స్ లో పడడమే కాకుండా కాంగ్రెస్ ఎదురుదాడి చేయడానికి కొంత అవకాశం దొరికినట్లయింది.